ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లో కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై మంత్రి కొండా సురేఖ, ఎన్ఎం శ్రీనివాస్, కేకే మహేందర్ స్పందించారు. ఎంక్వైరీ జరుగుతుంటే ఎవరైనా లీగల్ నోటీసులు పంపిస్తారా అని ప్రశ్నించారు. క్షమాపణలు అడిగే ప్రసక్తే లేదని, ఏదైనా లీగల్ గానే ఫేస్ చేస్తామన్నారు. నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు, డైరెక్ట్గా ఆధారాలు ప్రజల ముందు పెట్టే దమ్ము లేదు. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి. ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు. నాకు అంత కర్మ ఏంది, నాకు దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది. నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్గానే చూసుకుంటాం. ఏదంటే ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశం, ఎవరు ఏమైనా చేసుకోవచ్చు, మాట్లాడే హక్కు ఉన్నది. నువ్వు చెప్పిన దానికి నేను కౌంటర్ మాట్లాడినా, నేను మాట్లాడిన కౌంటర్ నీకేమైనా బాధ అనిపిస్తే నువ్వు చెప్పు, నువ్వు చేసుకో. తర్వాత మేమేం చేయాలో మేము చేసుకోవాలి. దాంట్లో ఏం బాధపడేది ఏం లేదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను. నేను ఏదున్నా కూడా ఓపెన్గా మాట్లాడతాను, లోపల దాచుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నోరు దగ్గర పెట్టుకో, మంచిది అని చెప్పాను నేను. ఆయన నోరు దగ్గర పెట్టుకుంటే ఆయనకేం మంచిది. మీకు ఇంత విషయ పరిజ్ఞానం లేదు కాబట్టి ఈ 10 ఏళ్లలో అడ్మినిస్ట్రేషన్ అంతా అధోగతి పాలయ్యింది. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఫస్ట్ రిటర్న్ కంప్లైంట్ చేస్తారు అధికారులకు. మేము చేసింది గదే. ఎంక్వైరీ చేయండి, నిజానిజాలు తేల్చండి అన్నాక దాంట్లో లీగల్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం నీకేమొచ్చింది? అసలు ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఎవడైనా లీగల్ నోటీసులు ఇస్తాడా? ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా మీ యొక్క కనుసరణలోనే జరిగిందని ఉన్నది. మళ్ళీ నిన్నేం మాట్లాడుతావు? మరి ఇంకో మాట, ఫోన్ ట్యాపింగ్ బాధ్యుడు కేసీఆర్ ఒకడేనా, అధికారులు గారా అంటే నీ యొక్క అధికారం కోల్పోయి ఇలా ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నామో కేటీఆర్కి అర్థం కాదు కదా. ఫోన్ ట్యాపింగ్ ద్వారా కలకాలం చిరకాలం ఈ రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని వెలగబెట్టాలని ఒక దురాశతోని దురహంకార పూరితంగా ఇలా మీరందరూ కూడా ప్రవర్తించిన తీరు తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. కాబట్టి నిన్ను రాజకీయంగా తరిమి కొట్టినారు. వాళ్ళ వాళ్ళేదో ఇచ్చినంత మాత్రాన నేనెందుకు క్షమాపణ చెప్తాను? నేను చేసిన తప్పే ఉంది, నేను ఎందుకు క్షమాపణ చెప్తాను? దాన్ని కూడా లీగల్గా ఎదుర్కొంటా నేను.